చాలా దగ్గర నుంచి చూసాం కాబట్టి అదే చెప్తున్నాం. అమ్మాయిలతో మాత్రం ర్యాష్ ఉండేది, బిహేవియర్ మాత్రం ర్యాష్ ఉండేది అమ్మాయిలతో. అమ్మాయిలతో బిహేవియర్ చాలా ర్యాష్ ఉండేది అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు జానీ మాస్టర్ పై ఇలాంటి ఘటన రాలేదు? ఎందుకంటే తను రీసెంట్గా తను నేషనల్ అవార్డు విన్నర్గా అంటే ఇలా కావాలని చెప్పి చేస్తున్నారు. నిజంగా జానీ మాస్టర్ మంచి వ్యక్తి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి మీరేంటి ఇలా ఓపెన్గా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసే వాళ్ళని చెప్పి చెప్తున్నారు? అంటే మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తులా? దగ్గర నుంచి చూసా కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు అందరు అంటున్నారు అలా అంటాడు కాదు అని చెప్పి అందరు అంటున్నారు. అవార్డు వచ్చింది, నిందలు వేసారేమో లేదా సంథింగ్ స్కెచ్ చేశారేమో అని చెప్పేసి. పేరేయాలంటే ఆయన ఒక్కైనా లేడు మాస్టర్, చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. పర్టికులర్గా అదే మాస్టర్ మీద ఎందుకు వేస్తారు? అవార్డ్స్ అంటే చిన్న చిన్న అవార్డ్స్ అయినా కానీ శేఖర్ మాస్టర్కైనా ఎవరికైనా వచ్చినాయి అవార్డ్స్ అనేవి. ప్రత్యేకంగా జానీ మాస్టర్నే పట్టుకోవాలని చెప్పేసి లేదు ఎవరికి. సో అంటే ఎప్పటి నుంచి పరిచయం మీకు జానీ మాస్టర్? నేను 2 years ముందు, అంటే డీ చేసే టైంలో 2 years ముందు మాస్టర్ నార్మల్గా రిహార్సల్ చేసే టైంలో అలాంటి టైంలో చూస్తూ ఉండే అనమాట నేను మాస్టర్ని. చాలా దగ్గర నుంచి మాట్లాడుతుండే, బట్ అయినా మనం అంత గుర్తుండకపోవచ్చు కానీ మాకు గుర్తుంటాడు. ఎందుకంటే మాస్టర్ లైఫ్లో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను దాంట్లో ఒక పార్ట్ చూసిన. నేను చాలా దగ్గర నుంచి యూనియన్ మీటింగ్స్లో కానీ ఫిలిం ఛాంబర్లో చిన్న చిన్న ఏదైనా మీటింగ్స్ అయినప్పుడైనా కానీ కొరియోగ్రాఫర్గా మాకు ఆశ ఉంది, మేము ఎదగాలని. సో మేము అవన్నీ వినడానికి వెళ్తాం. మేము వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన అనేది చూస్తాం. మాకు నచ్చకపోయేది కానీ మేము మాట్లాడలేము, ఎందుకంటే మేము ఎదగాలి కదా. మేము కూడా ఎదగాలంటే నోరు మూసుకొని కూర్చోవాలి. ఎలా ఉంటది మాస్టర్ ప్రవర్తన? లైక్ ర్యాష్ ఉంటుంది అన్న. దాన్ని మనం ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే ర్యాష్ ఉంటుంది, రోడ్గా ఉంటుంది బిహేవియర్ అనేది. అమ్మాయిలు ఉంటే రావే పోవే అలా ఉంటుంది. డైరెక్ట్ అమ్మాయిలను రానే పోనే అంటాడు. వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకుంటారు లోపల, బట్ ఒక మంచి పొజిషన్ ఇస్తాడు పెద్ద మాస్టర్. సో ఈ కేసుకి సంబంధించి తెలిసే ఉంటుంది మీకు, ఎందుకంటే చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఒక అమ్మాయి తనపై కేసు పెట్టింది, గతంలో తను అసిస్టెంట్గా పనిచేసేదని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఈ అమ్మాయి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నిజంగానే చేసిన అనుకోవచ్చా అన్న? నాకైతే ఈ ఒక్క విషయంలో నేను ప్రతి ఒక్క దగ్గర ఇదే చెప్తున్నా, 50% ఛాన్సెస్. వై? బికాస్ అమ్మాయి 4 సంవత్సరాల నుంచి మాస్టర్ ఇలా వేధిస్తుండే అంటే 4 సంవత్సరాల నుంచి ఏం చేసింది అమ్మాయి రాకుండా బయటికి? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే ఇప్పుడు డేర్ చేసి వచ్చింది ముంగడికి అని చెప్పేసి అనుకుంటే, ఆ అమ్మాయిని మేమైతే యాజ్ అసిస్టెంట్గా చూడలేదు. తను గతంలో జానీ మాస్టర్ అసిస్టెంట్గా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ తను ఒక కొరియోగ్రాఫర్ అని చెప్పి చెప్తున్నారు అంటున్నారు. బట్ మేమైతే వినలేదన్న పేరు. ఓపెన్ చెప్తున్నాం ఏంటంటే కొరియోగ్రాఫర్ అనేది ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ అంటే ఎవరు నమ్మాడు? వై? బికాస్ నాకు ఒక కార్డు ఉండాలి, నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నా అంటే నాకంటూ ఒక మూవీ అనేది ఏదైనా ఉండాలి. నేను ఇప్పుడు అతని వల్ల అంటే అతను కరెక్ట్ పని చేయడానికి వస్తలేదు, రాదు కూడా. అతనికి అనుభవం లేదు, అవగాహన లేదు యూనియన్ అంటే. ఎందుకంటే గతంలో ఒక కమిటీ మెంబర్గానో ఏదో ఒక చిన్న పోస్ట్ చేసి ఉంటే అసలు కమిటీ మీటింగ్ అని ఎందుకు పెడతారు, జనరల్ బాడీ ఎందుకు పెడతారు, యూనియన్లో ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలని ఒక అవగాహన ఉంటుంది. ఈయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ పోస్ట్లోకి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలుస్తలేదు. పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ 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 స్వార్థం కోసం ఈయనకు లేనిపోయిన ఎక్కిస్తున్నారు. వాళ్ళ మాటలు పట్టుకుని ఏది పడితే అదే చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అతన్ని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ఆయనకి ఇంటర్వ్యూ చేయండి, ఇప్పుడు ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ సేమ్ రేపు రండి అదే విషయం ఇంకోటి మాట్లాడతారు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు సార్. అంటే న్యాయం జరిగే వరకు పోరాడతా అని చెప్పి 100%. నేను కూడా మాట్లాడతా. తర్వాత నిన్న ఇంకొకటి చెప్పాడు సార్, ఈయన బాగా నాకు చదువు రాదు అంటున్నారు కదా సతీష్, ఈయన బాగా చదువుకున్నా అని అంటున్నాడు కదా. 30 లక్షల ల్యాండ్కు ఏ పేపర్ లేకుండా 30 లక్షలు ఇచ్చాడంటారు. 30 లక్షలు ఇచ్చాడని నేనేమని? 2018లో ఉన్న బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళని కాదు, ఆయన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. ల్యాండ్ స్కామ్ అయితే ఎవరైతే చేశారో ఆ బాడీతో ఈయన కలిసి మమేకం అయిపోయాడు. 2018లో నాకెక్కడ ఉన్న పోస్టు? నేను 30 లక్షలు నేను ఎట్లా ఇస్తా అసోసియేషన్ డబ్బులు? పిచ్చిలేసింది ఈయన కావున. నేను 2014లో అవుట్ అయినా. నేను పోస్టుకు అవుట్ అయ్యి 10 years అయింది సార్. 2014లో పోస్టుకి వెళ్ళి అవుట్ అయినా, ఇది 2024. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నేనే నిద్ర వేయండా నా గురించి ఇప్పుడు మాట్లాడతాను కదా. సరే నేను తప్పు చేసినా కావచ్చు, పోస్ట్లో ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా ఏమో చేసినా అంటాను కదా. ఈ గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడ నిద్ర పోయినావు జానీ అని అడుగుతున్నాను నేను. ఎందుకు మాట్లాడాలి ఇన్ని రోజులు? అసోసియేషన్ లేదా? యూనియన్ కింద ఉంది కదా, ప్రతి బాడీ మారుతుంది కదా 2 సంవత్సరాలకు ఒకసారి. ప్రతి బాడీలో ఒక 5-6 మీటింగ్లు జరుగుతున్నాయి కదా, మరి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు దాకా? అంటే ఇప్పుడు నీకు నాకు ఏదైందంటే గతంలో ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు, మరి నీ గురించి మాట్లాడాలన్నా? నువ్వు ఎవరెవరికి ఏం చేశావు, ఎవరెవరికి అమ్మాయిలతో ఏం చేశావు, మొత్తం చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ బోర్డు ఉన్నాయి, మామూలుగా ఒకటి గారు 2 కాదు. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఏం కావాలి భయ, అమ్మాయితో తిరుగుతుంటే కెమెరా పట్టుకొని తిరుగుతాం. నేను ఇప్పుడు పెళ్లి కాకముందు ఆయన మాస్టర్ అయిన కొత్తలో వెంకటగిరిలో ఒక ముస్లిం అమ్మాయి అంటే ఆ అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు, గొడవలు అవుతున్నాయి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ మంచి ఫామ్ లో ఉంది సార్.
నాకు తెలిసి 2010, 11, 12 నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ ఫామ్లో ఉన్న టైంలో నేను వెంకటగిరికి సంబంధించిన వెంకటగిరి డివిజన్ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మాట్లాడి గొడవ కాకుండా కేసు కాకుండా అయినా నేను మాట్లాడా, అమ్మాయిని ఎత్తుకొని పోతా అని చెప్పేసి అలచల్ చేస్తున్నాడు ఆఫీస్ దగ్గర. నేను కాపాడాను ఆయన అంటే అన్ని మర్చిపోయాడు. ఇంకా తర్వాత ఇప్పుడున్న అమ్మాయిని ఆమె అసిస్టెంట్గా చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మా యూనియన్ మెంబర్ ఆమె కూడా డాన్సర్గా వర్క్ చేసింది. ఆమెకు కూడా నేను ఎన్నోసార్లు నేను కృష్ణారెడ్డి మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్గా చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా సుమలత గారికి ఆమె నన్ను అన్న అంటది. ఇప్పుడు కూడా ఆమెకు నేను ఎన్నో సాంగ్స్ చెప్పాను నేను. ఇవన్నీ ఓకే. సో మొత్తానికి అయితే న్యాయ పోరాటానికి అయితే సిద్ధంగా ఉన్నా అంటారు. త్వరలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. ఓకే. సో వ్యూయర్స్ చూడొచ్చు ఈ ఇష్యూకి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి క్లారిటీగా మనము డాన్సర్ సతీష్ గారితో మాట్లాడడం జరిగింది. సో జానీ మాస్టర్ చెప్పినవన్నీ వాస్తవాలు కావు. సో నేను దేనికైనా సిద్ధమని కూడా డాన్సర్ సతీష్ గారు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇది చూద్దాం, ఇంకా మేబీ త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి పోలీస్ స్టాప్ ఎప్పుడు వస్తుందో కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేసి చూద్దాం. సో కెమెరామ్యాన్ సాయితో అనిల్, మణికొండ, హైదరాబాద్. సో అమ్మాయిలో డాన్స్ టాలెంటే చూసా ఇప్పటివరకు. ఇప్పుడు చూడబోయేది నెక్స్ట్ లెవెల్ నాకు తెలిసి, యాక్టింగ్ టాలెంట్ కూడా. సో ఆల్ ది బెస్ట్ సృష్టి, అండ్ ఇంకా అందరికి కూడా ఆల్ ది బెస్ట్ సార్. కెమెరామెన్ సార్కి ఆల్ ది బెస్ట్ సార్, ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ కలిసాను సార్ని. నాకు తెలిసి నేను ఒకటే విషయం చెప్తా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంతే. ఎందుకు అవుతుంది అంటే పాజిటివ్గా ఉండాలి ఫస్ట్, అన్నీ జరుగుతాయి. ఎందుకంటే పెద్ద దిగ్గజాలు కలిశారు. ఇగో జానీ మాస్టర్ ఎక్స్పీరియన్స్డ్ సార్, మంచి కథ. అసలు టైటిల్లే అదిరిపోయింది. నేను టైటిల్ షాక్, చాలాసేపటి నుంచి దాన్ని చదువుతా ఉన్న పోస్టర్ అంతా. అన్ని కోన చదివితే ఎన్ని ఉన్నాయంటే మ్యాటర్స్ ఇందులో. నాకు తెలిసి చాలా ఉన్నాయి మ్యాటర్లు. ఒక 20-30 సినిమాలు తీయచ్చు ఒక్కొక్క పాయింట్ తీసి, కానీ అన్ని పాయింట్లు ఒకటే సినిమాలో పెడతారు వీళ్ళు. సో జానీ నా సొంత తమ్ముడిగా, దాన్ని మించి ఇంకా నేను ఎక్కువ చెప్పలేను. జానీ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే జానీ జర్నీ అంతా నాకు తెలుసు, నాకు మొత్తం తెలుసు. డాన్సర్గా ఉన్నాడు, కష్టపడ్డాడు, మళ్ళీ అసిస్టెంట్గా కష్టపడ్డాడు. అసలు మీరు ఎందుకు డీ నుంచి స్కిప్ అవ్వాల్సి వచ్చింది? స్కిప్ అవ్వాలి లేదు, అయ్యి నాకు డీ చేయాలని ఇంట్రెస్ట్. ఎందుకంటే డీ అంటే మా డ్యాన్స్ ఇది. నేనంటే ఇక్కడ మా టీవీలో దీనికి కామెడీ స్టార్స్కి నేను ముందుగా అగ్రిమెంట్ ఇచ్చాను, నెక్స్ట్ చేస్తానని చెప్పి. దానివల్ల నేను అక్కడికి వెళ్ళైపోతున్నాను. ఒకవేళ నాకు ఇది అయిపోతే, అగ్రిమెంట్ అయిపోతే మళ్ళీ ఏం చెప్పలేం, చూడాలి. ఇంతేనా, ఏమన్నా రెమ్యూనరేషన్స్ వైజ్? అసలు అదేం లేదు అసలు. అయ్యో, ఈటీవీ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు మల్లెమాల వాళ్ళు. నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. మల్లెమాల అంటే నా సొంత, ఏమంటారు, ఒక ఫ్యామిలీ అమ్మ ఇల్లు అంటారు కదా, పుట్టిన ఇల్లు, అలాంటిది నాకు. ఎందుకంటే నేను మూవీలో కొరియోగ్రఫీ చేశాను, అది చాలామంది తెలుసో తెలియదో, కానీ టీవీ ద్వారానే నేను జనాలందరికీ దగ్గర అయిందండి. బికాస్ ఆఫ్ డీ, దానివల్ల జనాలందరూ దగ్గర అయింది. అలాంటి దాన్ని ఎందుకు మర్చిపోతాను, ఎందుకు చేస్తాను చెప్పండి. అండ్ మీ తర్వాత సుధీర్ గారు కూడా బయటకు వచ్చేయడం జరిగింది. సో ఆయన ఏమన్నా మళ్ళీ? సుధీర్ ఉన్నాడు, డీలో లేడు, జబర్దస్త్లో ఉన్నాడు. మనకు తెలియదు అదేంటో. మేబీ అతను ఏమైనా హీరోగా చేస్తున్నాడు కదా, డేట్స్ కుదరక ఏంటో మనకు తెలియదు. 22 ఏప్రిల్ ఈ సినిమా రాబోతుంది. సో చిన్న సినిమా అయినా కూడా జనాలు దాన్ని ఇక్కడ దాకా తీసుకున్నారు బికాజ్ ఆఫ్ మీరు చేసిన సాంగ్స్ అండ్ సినిమా వచ్చిన కంటెంట్ వల్ల. సో మా ఆడియన్స్కి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? అదే, చాలామంది ఇప్పుడు కంటెంట్ బేస్డ్ ఉండే మూవీస్ కావాలనుకుంటున్నారు. డెఫినెట్గా మంచి కంటెంట్ ఉందండి, మంచి లవ్ స్టోరీ. వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, మీ అందరికి డెఫినెట్గా నచ్చిద్ది. ప్లస్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే. డెఫినెట్గా April 22 థియేటర్కి వచ్చి మా అందరం బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.